చెందినటువంటి శెట్టి బలజ సామాజిక వర్గానికి చెందినటువంటి పలువురు అక్కడి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లారు. స్థానిక ప్రజల అవసరార్థం సామాజిక భవనం ఆలయ నిర్మాణానికి కావలసినటువంటి స్థలం కేటాయించాలని కోరారు. ఇక్కడ సమస్యలను కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్ కి తెలియజేస్తామని, ఆయన కూడా సానుకూలంగా స్పందించారని శెట్టి బలజ సామాజిక వర్గ ప్రతినిధి నెల్లి శ్రీనివాసరావు తెలియజేశారు. చెప్పండి. అగనపూడు ప్రాంతం నుంచి వచ్చాము. మేము 79వ వార్డు శనివాడ గ్రామం. మాకు అక్కడ నిర్వాసితులుగా 2 సంవత్సరాల నుంచి ఉంటామండి. స్టీల్ ప్లాంట్ ఈ ప్లేస్ తీసుకోవడం వల్ల మాకు అక్కడ బందీగా కొంచెం స్థలం ఉంది. దాన్ని పెట్టి వచ్చి మాకు ఇప్పుడు ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాసరావు గారికి వచ్చి విన్నపం చేసుకున్నాం. ఎందుకంటే మాకు అక్కడ ఏమైనా కార్యక్రమం చేసుకోవాలన్నా, పిల్లలు ఆడుకోవాలన్నా సరే ఒక బడి లేదు, ఒక గుడి లేదు, ఒక ప్లేస్ లేదు. ఏమంటే మొత్తం దగ్గరికి వచ్చి మొత్తం పెన్షన్ గారు చేస్తారు. దాన్ని పెట్టి మేము పల్లా శ్రీని గారిని కోరుకుంటూ మాకు స్థలం అది ఇప్పించమని కోరుకుంటూ ఇలాగా వచ్చాం సార్. అంటే ఏంటంటే అడిగారండి, మీకు ఏం కావాలండి? మీకు సామాజిక భవనం ఒకటి, గుడికి ప్లేస్ ఇవ్వమని అడిగాం సార్. అంటే ఎన్ని కుటుంబాలు ఉంటాయండి మీ వాళ్ళు? ఇంచుమించు 400 కుటుంబాలండి. 600 మంది ఉంటారండి మొత్తం. దాన్ని పెట్టి మాకు ఈ ఏర్పాటు చేయమని చెప్పి కోరుకుంటున్నాం. నమస్తే అండి. నేను 79వ వార్డు శనివాడ గ్రామం నుంచి వచ్చాను. మాకు ఇప్పటి వరకును స్టీల్ ప్లాంట్ వారు భూమిని నిర్వాసితుల కింద మాకు భూమి కానీ ఏమీ లేదు ఇప్పటి వరకును. మా గౌరవనీయులైన పల్లా గారికి వెల్కమ్ చేసుకోవడానికి వచ్చాము. ఎందుకంటే గుడికి వెళ్ళాలన్నా ఎక్కడికో వెళ్ళవలసి వస్తుంది. మా ఊళ్ళో బడి లేదు, ప్లే గ్రౌండ్ లేదు, ఏమీ లేవు. ఆ విషయాలన్నిటి మీద సార్కి వెల్కమ్ చేసుకోవడానికి సార్ కలవడానికి వచ్చాము. చెప్పారమ్మా సార్కి సమస్య చెప్పాము.